హలో అందరికీ రీసెంట్గా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన నెరవు మూవీ మనకి హాట్‌స్టార్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఈ స్టోరీలోకి వెళ్ళినట్లయితే నెరవు సినిమా కథ చూస్తే అసలు స్టోరీ అయితే కొత్తదైతే ఏమీ కాదు. కాకపోతే సినిమా చూపించిన విధానం అయితే బాగుంటుంది. సారా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి అయితే కళ్ళు కనిపించవు. తను ఒక స్కల్ప్చర్ అంటే శిల్పాలు చెక్కే అమ్మాయి. తనకు వచ్చనమాట వాళ్ళ నాన్నతో పాటు నేర్చుకుంటుంది. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఒక వ్యక్తి అయితే రేప్ అటెంప్ట్ చేస్తాడనమాట. తను స్వతహాగా స్కల్ప్చర్ కాబట్టి తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికలను గుర్తుంచుకొని అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. కొంచెం దగ్గర పోలికలు ఉన్న మైకల్ని అయితే పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. కానీ అతడు ఒక పారిశ్రామిక కొడుకు కావడంతో ఎలాంటి కేసు అయినా సరే గెలిచే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుందన్నమాట. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయమోహన్ను ఆశ్రయిస్తారు. విజయమోహన్ మోహన్ లాల్ నటించారు. చానాళ్ళ నుంచి అసలు కోర్టుకి రాని విజయమోహన్ సారా తరపున నిలబడి న్యాయం చేస్తారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీలో ఎవరైతే నిందితుడు మైకిల్ ఉన్నాడో అతని తరపున వాదించే లాయర్ రాజశేఖర్ కూతురుగా ప్రియమణి నటిస్తుంది. ప్రియమణి ఒక సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ లాయర్. మోహన్ లాల్కు ఆపోజిట్గా నిందితుడి తరపున ప్రియమణి వాళ్ళ నాన్నైన రాజశేఖర్ వాదిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో లాయర్, ఆయన ఎలాగైనా సరే ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారనమాట అతను గెలవడానికి. ఈ మూవీలో రాజశేఖరే మెయిన్ కీ రోల్ అని చెప్పచ్చు. క్లైమాక్స్ సీన్ అదిరిపోతుంది ఆయన వాదించే తీరు చూస్తే. ఈ మూవీలో సారా వాళ్ళ నాన్నకి 2 వైఫ్లు ఉంటారు. ఫస్ట్ వైఫ్కి 2 కొడుకులు, సెకండ్ వైఫ్కి సారా. ఫస్ట్ వైఫ్కి ఉన్న కొడుకులకి మనీ ఆఫర్ చేస్తాడు లాయర్ రాజశేఖర్. కానీ సారా వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేయడు. సారా కూడా యాక్సెప్ట్ చేయదనమాట కేసు వాపస్ తీసుకోవడానికి. కేసు ఇంకా బలపడుతుంది. ఇంకా ఇది ఎలాగైనా గెలవాలి అని. అలాంటి టైంలోనే మోహన్ లాల్ని వీళ్ళు ఆశ్రయిస్తారనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఈ స్టోరీ అంతా తెలిసినట్లే ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి బిల్డప్లు కానీ, ఎంట్రీ సాంగ్స్ కానీ, పనికిమాలిన రొటీన్ సీన్స్ అలాంటివి ఏమీ ఉండకుండా ఈ సినిమా అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా కథలో చూసినట్లయితే కళ్ళు కనిపించిన అమ్మాయి, ఆ అమ్మాయి స్కల్ప్చర్ అవ్వడము, ఆ అమ్మాయిపై అత్యాచారం జరగడము, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడము, అనుమానితుడైన కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం, అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలో దిగడం, అమ్మాయి తరపు లాయర్ కన్ఫ్యూజన్ అవ్వడం, దీంతో రేప్ చేశాడని అనుమానం ఉన్న కుర్రాడికి బెయిల్ రావడం, ఇలా సీన్స్ అన్నీ ఉంటాయి. సరిగ్గా అప్పుడే అమ్మాయి తరపున వాదించేందుకు లాయర్ విజయమోహన్ వాళ్ళ పేరెంట్స్ అడగడము అలాంటివి అన్నీ జరుగుతాయి అనమాట. అప్పటి నుంచి సినిమా మరింత ఉత్కంఠంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా అంత కథ తెలిసినట్లే ఉంటుంది, కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతను అంటే టెక్నికల్గా ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది, తద్వారా నిందితులను ఎలా తప్పిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా చూపించారు ఈ మూవీలో. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఎంత డేర్గా ఉన్నారు, ఏది జరిగినా కూడా అందరూ నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ. చూస్తుంటే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత హైప్ ఉంటుంది ఆ సీన్కి. ఇక కేసు గెలిచిన తర్వాత విజయమోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావచ్చు, చివరిలో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్స్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటూ వచ్చే సీన్స్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. రొటీన్ స్టోరీ అయినా సరే తీసిన విధానం మాత్రం చాలా బాగుంది. అంటే అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉన్నారు, ఎంత నిర్భయంగా చెప్తున్నారు వాళ్ళ జరిగిన అన్యాయం అనేది ఈ సినిమాలో మెసేజ్ అనమాట అది. కేసు గెలిచిన తర్వాత విజయమోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ అయితే సూపర్గా ఉంటుంది. చివరిలో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే సీన్స్ కానివ్వండి, ఇలా చాలా చాలా బోల్డ్ అనే సీన్స్ అయితే ఉన్నాయి. సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.